హలో ఆల్. ఈ వీడియోలో సాయి పల్లవి గారు నటించిన ఏక్ దిన్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే ఇండియాలో అయితే ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది, తెలుగు డబ్బింగ్ తో పాటు అవైలబుల్ గా ఉంది. ఎందుకురా అంటే ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు, బట్ ఇండియాలో అయితే కాదు, వేరే కంట్రీస్. ఓకే, మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 5 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే పర్లేదు, బాగానే చేశారు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్స్ అయిన హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉంటారు అన్నమాట. బట్ కాకపోతే పెద్దగా పరిచయం ఉండదు, కానీ హీరోకి మాత్రం హీరోయిన్ అంటే ఇష్టం. ఒక రోజు ఆఫీస్ టీం అందరూ కలిపి గోవా ట్రిప్ కి అయితే వెళ్తారు భయ్య. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అయితే హీరోయిన్ అయితే ఫేస్ చేస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ ని హీరో ఎలా సాల్వ్ చేశారో, అసలు హీరోయిన్ కి ఎదురైన ప్రాబ్లమ్స్ ఏంటి, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ ఏక్ దిన్ అనే మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, ఎవడన్నా తీస్తాడ్రా అసలు 2026 లో ఈ ప్లాట్ లైన్ పెట్టుకుని ఈ టైప్ ఆఫ్ మేకింగ్ తో ఎంత రొటీన్ అండ్ రెగ్యులర్ వేలో ఒక లవ్ స్టోరీ. బా 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 వర్స్ట్, నాకు అస్సలు నచ్చలేదు బ్రో. ఫస్ట్ 10 నిమిషాలు, లాస్ట్ 10 నిమిషాలు అంతే. అంతే, ఇంతకు మించి ఏది వర్తెట్ కాదు. నేను కేవలం సాయి పల్లవి గురించి చూసా. ఆమె ఎందుకు యాక్సెప్ట్ చేసిందో నాకు అసలు అర్థం కాల. ఇదే టైప్ లో ఆమె ఆల్రెడీ ఒక మూవీ చేసింది, సేమ్ ఇదే టైప్ లో. అంటే మూవీ మొత్తం కాదు, ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. మూవీలో 35 minutes అయిపోయిన తర్వాత ఇంట్రొడ్యూస్ అవుద్ది. సేమ్ అదే కాన్ఫ్లిక్ట్ తో ఒక మూవీలో యాక్ట్ చేసింది, సేమ్ లవ్ స్టోరీలోనే. సో మళ్ళీ ఇందులో కూడా మళ్ళీ అలా చేయాలనిపించిందో నాకైతే అర్థం కాలేదు, కానీ అస్సలు కనెక్ట్ అవ్వదు అనమాట. ఈవెన్ ఆ లవ్ స్టోరీ కూడా చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఆ సెటప్ చేసుకునే విధానం కానీ, ఆ గోవా ట్రిప్ కి వెళ్ళిన తర్వాత జరిగే ఇన్సిడెంట్లు కానీ, వన్స్ ఎప్పుడైతే ప్లాట్ ఇంట్రొడ్యూస్ అవుతుంది 35 minutes తర్వాత, ఇంకా ఫుల్ డిస్కనెక్ట్ అయిపోయింది బ్రో. నేనైతే ఒరే ఈ ప్లాట్ పెట్టుకుని మళ్ళీ ఎందుకురా బాబు తీసారనిపించింది నాకైతే. దీనికి బదులు నార్మల్ రొటీన్ లవ్ స్టోరీ తీసేసిన కనీసం ఒక ఫీల్ గుడ్ ఎండింగ్ తో క్లోజ్ అయిపోతుంది. అంత ఫోర్స్డ్ టెంప్లెట్ క్రియేట్ చేసి, ఫోర్స్డ్ గా లవ్ అన్నదాన్ని క్రియేట్ చేసి లాస్ట్ లో ఒక ఎమోషనల్ ఎండింగ్ ఇచ్చేస్తారన్నమాట. అస్సలు నచ్చలేదు నాకైతే. స్టార్టింగ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ 10 నిమిషాలు నచ్చింది, తర్వాత లవ్ స్టోరీ క్లోజ్ చేసిన విధానం ఒక 10 నిమిషాలు నచ్చింది అంతే. మధ్యలో డ్రామా అంతా కూడా చాలా బోరింగ్ గా, చాలా ఆర్టిఫిషియల్ గా వెళ్ళింది. అక్కడ కూడా నేచురల్ లవ్ స్టోరీ అయితే అస్సలు కనిపించలేదు నాకు. అండ్ ఈవెన్ పర్ఫార్మెన్సెస్ కూడా నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. సాయి పల్లవి కూడా లాస్ట్ లో పర్ఫార్మెన్స్ నచ్చింది నాకు. ఉన్నదంతా కూడా నార్మల్ గా అనిపించింది, కొత్తగా అయితే ఏం లేదు. అండ్ సినిమాటోగ్రఫీ, విజువల్స్, టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఇవైతే బాగుంటాయి, చూడడానికి చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అయింది. మూవీలో ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు, చూడడానికి కూడా ఏం లేదు. ఆ మధ్యలో డ్రామా అంతా రొటీన్ గా ఉన్నా పర్లేదు, వేరే సినిమాల్లో చూసినట్టు ఉన్నా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు, మేము చూస్తాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. ఆన్లైన్ లో అవైలబుల్ ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు మూవీ, ప్రాబ్లం ఏం లేదు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.